మేకల్ని ఎత్తుకెళ్ళే దయ్యం. ఒక దయ్యం అడవిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా, నాకు ఈ మధ్య ఎవ్వరూ పనే ఇవ్వడం లేదు. ఎవరైనా ఏదైనా పని ఇస్తే బాగుండు, ఆ పని చేసుకుంటూ హాయిగా కూర్చునేదాన్ని అని దయ్యం ఆలోచిస్తూ తన దగ్గరున్న ఏదో వస్తువు తింటూ ఉంటుంది. ఇంతలో దయ్యానికి అసలు ఈ చిట్టి పక్షి ఏమైపోయిందో ఏమిటో కనిపించడమే లేదు. దానికి బాగా పొగరు పట్టిందిలే అని అనుకుంటూ దయ్యం మళ్ళీ కాసేపు అలా అలా ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఇంతలో దయ్యం దగ్గరికి ఒక సింహం నడుచుకుంటూ వస్తుంది. వచ్చి దయ్యంతో ఇలా మాట్లాడుతుంది. సింహం వచ్చి దయ్యంతో ఇలా అడుగుతుంది, ఇదిగో దయ్యం, నాకు మేకలు కావాలి. నేను మేకలు తినాలని అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడో చోట వెళ్ళి నా కోసం మేకలను ఎత్తుకొని రావాలి అని సింహం దయ్యంకి చెప్తుంది. అప్పుడు దయ్యం, ఇది మరీ బాగుంది, నీకు మేకలను ఎత్తుకొని వస్తే నాకేం వస్తుంది అని దయ్యం అడుగుతుంది. అప్పుడు సింహం ఏం చెప్తుందంటే, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నీకు నచ్చిందంతా ఈ అడవిలో నీకే రాజ్యాన్ని ఇస్తాను అని సింహం దయ్యంతో చెప్తుంది. దానికి దయ్యం కాసేపు ఆలోచించి, ఇదేదో బాగానే ఉంది కదా, ఇక్కడంతా నా పెత్తనమే చెల్లుతుందంటే బాగానే ఉంటుంది కదా అని చెప్పి దయ్యం సరే అని చెప్తుంది సింహానికి. అలా చెప్పి ఇప్పుడు మేకలను ఎత్తుకొని వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఒక బాతు మేకల్ని పెంచుతూ ఉండడం సింహానికి గుర్తొస్తుంది. అదే విషయం దయ్యానికి చెప్తుంది. ఆ బాతు మేకల ముందు నిలబడి, నా మేకల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎక్కడి నుండి ఏ సింహం వచ్చి తింటుందో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరొచ్చి ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు అని బాతు ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది దాని మేకల దగ్గరనే. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దయ్యం అడవిలో నడుచుకుంటూ వస్తుంది. మేకలు ఎక్కడున్నాయా, మేకల్ని ఎత్తుకెళ్దామా అని. అలా దయ్యం అడవిలో చాలా దూరం నడుస్తూ వస్తుంది. కానీ దయ్యానికి మాత్రం ఎక్కడా మేకలు కనిపించవు. ఈ సింహమేమో బాతు మేకల్ని పెంచుతుంది అని చెప్పింది, నేనేమో అడవంతా పడి తిరుగుతున్నాను, ఒక్క మేకపిల్ల కనిపించడం లేదు అని దయ్యం సింహాన్ని తిట్టుకుంటూ అలా కొంచెం ముందుకు రాగా అప్పుడే దయ్యానికి మేకల గుంపు కనిపిస్తుంది. ఆ మేకల గుంపుని చూసిన దయ్యం, అబ్బా, మేకలు దొరికేశాయి అని అనుకుంటుంది. అలా దయ్యం, ఇందులో నుండి నేను కొన్ని మేకల్ని పట్టుకొని వెళ్తాను, ఎవరికి తెలుస్తుంది, ఆ బాతు కూడా అక్కడ నిద్రపోయింది, పైగా నన్ను చూస్తే అమ్మో దయ్యం అని ఇక్కడి నుంచి ఆ బాతు పిల్లే పరిగెడుతుంది అని అనుకుంటూ పడుకొని ఉన్న మేకల్ని చూస్తూ దయ్యం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మేకలు చాలా పడుకొని ఉన్నాయి, మంచి లేత మేకని తీసుకెళ్తాను, బాగా మాంసం మెత్తగా ఉంటుంది, హాయిగా తింటుంది ఆ సింహం. అలా అనుకొని అందులో ఉన్న మంచి మేకని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు మేకలు ఎక్కడ అరుస్తాయో అని చిన్నగా శబ్దం లేకుండా ఆ మేకల్ని తీసుకోవడం మొదలు పెడుతుంది దయ్యం. అలా అలా దయ్యానికి ఒక మంచి మేక దొరుకుతుంది. ఆ మేకని తీసుకొని తాను ఉండే శ్మశానం దగ్గరికి వెళ్తుంది దయ్యం. అప్పుడే అక్కడికి మేకని తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఉన్న దయ్యం దగ్గరికి సింహం వస్తుంది. వచ్చి, తీసుకొచ్చావా మేకని? ఆహా, తెచ్చేశావు, నీకేదైనా పని చెప్తే అది జరగదు అన్న విషయం ఉండదు దయ్యం, థ్యాంక్ యూ అని సింహం అంటుంది. అప్పుడు దయ్యం, నాకు ఈ థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు, నువ్వు నాకు ఇచ్చిన మాటలన్నింటినీ నిలబెట్టుకుంటే చాలు, ఎందుకంటే నువ్వు మాట తప్పావంటే నిన్ను కూడా నేను చంపేయగలను, నీకు తెలుసుగా నా శక్తుల గురించి అని చెప్తుంది. అప్పుడు సింహం, నాకు గుర్తుంది కదా అన్ని విషయాలు అని చెప్పి ఆ మేకని ఎత్తుకెళ్ళి తిందామా ఇక్కడే తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దయ్యం, దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నీకు నచ్చినట్లు తిను అని చెప్తుంది. అప్పుడు సింహం, సరే దీన్ని తీసుకెళ్ళి నాకు చిన్న కొడుకున్నాడు చిన్న సింహం, వాడికి కూడా పెడతాను అని అంటుంది. ఆ మేకను చూడడం వల్ల సింహం చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే 2 రోజులకు సరిపడా ఆహారం దొరికింది అని.